హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అయితే చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. కొన్ని నిన్నటి 2, మరి ఈరోజు ఒక 4-5 వార్తలు అయితే వచ్చాయి. సో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే వీడియో మిస్ అయితే మాత్రం ఏమైనా స్కిప్ చేస్తే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి వెళ్ళిపోతుంది. కాబట్టి సో అలాంటిది ఏం చేయకండి. సో డెఫినెట్గా మన ఛానల్లో ఇలాంటి మంచి కంటెంట్ మీకు కావాలి అనిపిస్తే మరి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో మన ఛానల్ మరి 34,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. మీ అందరి సపోర్ట్ నాకు అవసరం. సో వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే మరి మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది మన ఛానల్. సో ఇలాంటి మంచి వీడియోస్ నేను పెట్టడానికి నాకు ఇంకా మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్టు అవుతుందన్నమాట. సో ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జిటికి సంబంధించిన పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. సో ఎవరైనా ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే ఈ నెంబర్కు సంప్రదించండి. సో వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, లేదంటే ఈ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది మనకు కామెంట్ బాక్స్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు. ఇక మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే సో ఇలాంటి ఇన్ఫర్మేషన్, పేపర్ కటింగ్స్ ఆర్టికల్స్, దాంతోపాటు నేను రెగ్యులర్గా పెట్టే ఎగ్జామ్స్ డీటెయిల్స్, వీడియోస్ అన్నీ కూడా దాంట్లో పోస్ట్ చేస్తాను. సో ఇక వార్తల్లోకి వస్తే దీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ అంటే 2,500 కోట్లతో 100 పాఠశాలల భవనాల నిర్మాణం అంట. సో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ని ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో అందుకు 2,500 కోట్లతో మరి 100 పాఠశాలల భవనాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. పైలట్ ప్రాజెక్టుగా మదిర నియోజకవర్గం నుంచి స్టార్ట్ అవుతుందంట. సో ఈ విధంగా నియోజకవర్గ కేంద్రాల వారీగా నాలెడ్జ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తారట. ఇక విద్యాశాఖ ఉన్నతాధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విద్యాశాఖ సమీక్షలో మరి ఈ కొత్త స్కూళ్ళ గురించి ప్రస్తావన వచ్చింది, కానీ మరి ఉన్న స్కూళ్ళలో స్టాఫ్ ఎప్పుడు డిఎస్సి భర్తీ చేద్దామనేటువంటి ప్రస్తావన అయితే రాలేదు. సో ఓవరాల్గా ఏం డిస్కషన్ జరిగింది అంటే ఒక వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేద్దాం. సో దాంతోపాటు టెట్ కూడా పెట్టి ఆలోచన చేద్దాం. సో దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ డేట్లన్నీ పరిశీలించండి అన్నట్టు తెలుస్తుంది చెప్పినట్టు. సరే, ఏది ఏమైనా మనకి ఇంకో కొద్ది రోజుల్లో మనకు టెట్ డిఎస్సి అప్డేట్ అయితే వస్తుంది. కొంతమంది డౌట్ వస్తుంది, కానీ టెట్ అంటే ఎక్కువ శాతం టెట్ ఉంటుంది. టెట్కు డిఎస్సికి కొంత గ్యాప్ అయితే ఇస్తారు. సో ఖచ్చితంగా టెట్ అయితే నిర్వహిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగులకు అవసరము, ఇటు మామూలుగా క్వాలిఫై కాని వాళ్ళకు, దాంతోపాటు రీసెంట్గా కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా అవసరమే. కాబట్టి సో టెట్ అయితే కంపల్సరీగా పెట్టే అవకాశం అయితే ఉంది. సో మీరు టెట్కు డిఎస్సికు 2 కలిపి చదువుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా మరి నియోజకవర్గాల వారీగా నాలెడ్జ్ కేంద్రాలు కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు కోచింగ్ సౌకర్యం కోసం నాలెడ్జ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక నేటి నుంచి గ్రూప్ 1 దరఖాస్తుల స్వీకరణ. సో వాటి సమర్పణకు తుది గడువు March 14. మీకు అందరికీ తెలిసిందే, కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అంటే ఈరోజే స్టార్ట్ అవుతుంది. సో వచ్చే నెల 14వ తేదీ వరకు ఛాన్స్ ఉంది. సో పాతోళ్ళు కొత్తోళ్ళు అందరూ అప్లై చేసుకోవాలి. అయితే పాతోళ్ళకు ఫీజు లేదు, కొత్తోళ్ళకు మాత్రం ఫీజు ఉంటుంది. సో అదంతా ప్రాసెస్ మొత్తం మనకు త్వరలో తెలుస్తుంది. సో ఓవరాల్గా 563 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నెల 19న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. సో ఓవరాల్గా మే ఆర్ జూన్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు పెట్టి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇంకోటి ఏంటంటే ఈ పాత నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో, చిన్నవి పెద్దవి అవన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటికి మరి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. త్వరలో జనరల్ జేఎల్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక గురుకులాల్లో మళ్ళీ బ్యాక్లాగ్లు తప్పవా అనే ఒక వార్త వచ్చింది. ఇది చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఇప్పుడు గురుకుల ఉద్యోగాలు కూడా మరి చాలా ఇంపార్టెంట్ కదా, అది కూడా ఒకటి. సో ఇక్కడ రిలింక్విష్మెంట్పై తొలగని సందిగ్ధత, ఏ నిర్ణయము తీసుకునే ట్రిప్, పూచీకత్తు లేకుండా నియామకాలు, ఆందోళనలో మెరిట్ లిస్ట్ అభ్యర్థులు అని చెప్పేసి వార్త వచ్చింది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ గురుకులాలు ఉన్నాయి కదా, అన్ని కేటగిరీల పోస్టుల్లో మళ్ళీ బ్యాక్లాగ్ ఏర్పడే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే పెద్ద నుంచి చిన్న నింపాలి, కానీ వాళ్ళు ఇష్టారీచన నింపుతున్నారు కాబట్టి 100% ఉంటుంది. ఎందుకంటే పీజీటీ వచ్చిన వాళ్ళ పోస్టింగ్ ఇచ్చేసారు ఆల్రెడీ.
సో దాంతోపాటు ఇంకా జేఎల్ ఇవ్వలేదు, డిఎల్ ఇవ్వలేదు. సో అది అయిపోయిన తర్వాత దాంతోపాటు అంటే ఒక పోస్టుకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఒక్కొక్కసారి 2-3 పోస్టులు కూడా ఉంటారు. అట్లా అందరు ఉంటారని గ్యారెంటీ లేదు, కొంతమంది అయితే ఉంటారు. సో ఆ కొంతమంది అంటే ఒక 1500 2000 మంది అన్నా కానీ టీజీటీ మీద దెబ్బ పడుతుంది. కాబట్టి టీజీటీలో ఉద్యోగాలు రాకుండా అయిపోతుంది. సో ఈ పరిస్థితి రాకూడదని తగిన జాగ్రత్తలు తీసుకోమని ఎంతోమంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అసలు టెట్ కూడా మార్క్స్ అప్లోడ్ చేయాలని చెప్పి నిన్న ఒక్కరోజు ఇచ్చారు, ఒక 4 రోజులు టైం ఇస్తుంటే బాగుండే, కానీ అది కూడా లేదు. సో ఇలాంటి అనేక లోపాలు అయితే ఉన్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ గురుకులాల్లో మొత్తంగా 9200 పోస్టుల భర్తీ ప్రక్రియను ట్రిప్కి అప్పగించగా ఇక ఇవన్నీ ఎప్పుడు ఎగ్జామ్ పెట్టారు సోది చెప్తారు అంత స్టోరీలు. ఇవన్నీ కాకుండా ఓవరాల్గా చెప్పుకున్నట్లయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసింది. ఇటీవల ఉద్యోగాలకు ఎంపికైన వారి నుంచి రిలీక్విష్మెంట్ను కూడా తీసుకోకుండానే ట్రిప్ నియామక పత్రాలు అందజేస్తుంది. సో ఇదేంది అంటే వీలైనంత ఎక్కువ మందికి మరి బ్యాక్లాగ్ ఉంచితే రేపు ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ చేద్దాము అనే ఒక అపవాదు కూడా అట్లా అంటున్నారు అభ్యర్థులు అయితే అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది అన్నట్టు. ఇప్పుడు 9000 పోస్టుల్లో ఒక 5-6 నింపాయి అనుకో, ఇంకో 4000 ఖాళీ ఉంటే ఆ 4000కి ఇంకో 2,000 ఖాళీ చేసి మళ్ళీ తీరిగా ఇంకో ఏడాదికో 2 నెలలకో ఇంకో నోటిఫికేషన్ భర్తీ చేస్తావా, మేము 2 సార్లు భర్తీ చేసామని చెప్పుకోవచ్చు అని ఇట్లా ఆలోచిస్తుందా అని చెప్పేసి దీని మీద పుకార్లు కూడా వార్తలు మరి వాట్సాప్ గ్రూప్లో చక్కర్లు అవుతున్నాయి. సో ఇలాంటి కొన్ని వాస్తవాలే ఉంటాయి, కానీ అవి అఫీషియల్గా బయటకు చెప్పరు కూడా. సో అట్లాంటివి కూడా కొన్ని ఉండొచ్చు. సో మరి ఇంత ఎట్లాగో ఇచ్చేటోడు మరి కరెక్ట్ ఆర్డర్ ప్రకారం ఇస్తే అయిపోతుంది కదా, ఇవ్వాలన్న ఉద్దేశం ఉంటే. ఇక్కడ బ్యాక్లాగులు తప్పవా అనే క్వశ్చన్ మార్క్తో ఒకటి ఇచ్చారు. పీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు డిఎల్ జేఎల్కు ఎంపిక అయ్యే ఛాన్స్ ఉన్నది. దీంతో అత్యధికులు పీజీటీని వదులుకొని జేఎల్ డిఎల్ వైపు మొగ్గు చూపుతారు. ఫలితంగా పీజీటీ పోస్టులు ఖాళీ అవుతాయి. దీంతో ఆ పోస్టులన్నీ బ్యాక్లాగ్లో పడిపోతాయి. 100% నిజమే ఇది. ఎందుకంటే అదే పీజీటీ క్యాండిడేట్ డిఎల్కి వెళ్ళిపోతాడు, జేఎల్కి వెళ్ళిపోతాడు, అప్పుడు పీజీటీ మొత్తం ఖాళీ అయిపోతాయి. ఈ ఎఫెక్ట్ అనేది డెఫినెట్గా అన్ని నోటిఫికేషన్ల మీద పడుతుంది. సో అట్లా కింది స్థాయి ఉద్యోగాలు అయినటువంటి టీజీటీ మీద పడుతుంది. ఇక నిర్ణయం తీసుకొని సర్కారు ఇప్పుడు ఎవరో కుమారి అంటే రోడ్డు మీద ఫుడ్ అమ్ముకుంటే అన్నం భోజనం హోటల్ పెట్టుకుంటే హోటల్ తీసేసిరంటే వెంటనే గంటల్లో స్పందించిన మన ముఖ్యమంత్రి గారు, అధికారులు, మంత్రులు. మరి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది ఒక వారం 10 రోజుల నుంచి. అసలు ప్రభుత్వానికి ఈ విషయం తెలియకుండా ఉందంటవా? ఒక మాట చెప్పండి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ విధంగా ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. డెఫినెట్గా అందరికి న్యాయం చేయాలంటే పెద్ద నుంచి చిన్న, లేదంటే సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తాం రా బాబు, రెండో దానికి ఓపిక పట్టురు అని ఒక మాట చెప్తారని అయిపోతుంది. కానీ ఆ మాట కూడా చెప్తలేరు అంటే డౌట్ వస్తుంది జనాలకు అందరికీ. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసినట్టు అందరు రిజల్ట్ ఇచ్చిన తర్వాత 1:2 పెట్టు, గట్లుండాలి. కానీ ఆ 1:2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ పెట్టకుండానే సెలెక్ట్ అయిన నువ్వు బాగుంటేమన్నట్టు సెలెక్ట్ అయిన డౌట్ వస్తుంది. మరి నాకు ఎన్ని మార్కులు వేసినా తెలుసుకోవాలా, వాడికి ఎన్ని మార్కులు వేసినాయి కాదు అందరికి ఎన్ని మార్కులు వేసినా తెలుసుకోవాలి. ఇప్పుడు గ్రూప్ 4 ఇచ్చారు, ఒక రేంజ్లో ఇచ్చారు, అది 1000 పేజీలు, 7 లక్షల మంది రిజల్ట్ ఇట్లా ఒక పీడిఎఫ్ ద్వారా ఇచ్చేసారు. మరి 9000 మందికి ఒక 2-3 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది మరి? అది ఈ ప్రభుత్వం కూడా మరి ఏం చేస్తుందో లాస్ట్ చూడాలా. గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల ఫలితాలు విడుదల, టీచర్ పోస్టులకు 2 అభ్యర్థుల ఎంపిక అని చెప్పి 2 వార్తలు వచ్చాయి. గురుకుల ప్రిన్సిపల్ పోస్ట్ అనగానే గురుకులానికి సంబంధించిన వెబ్సైట్లో చూడద్దు, ఇది టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇది. సో గురుకుల ప్రిన్సిపల్ పోస్టులు మాత్రం గురుకుల బోర్డు కాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నింపిందనమాట. సో వాటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అన్ని కేసులు కొట్టేయడంతో దీన్ని విడుదల చేసి టీఎస్పీఎస్సీ అధికారం తీసుకున్నారు. ఇక నెక్స్ట్ టీచర్ పోస్టులకు 2 అభ్యర్థులు ఎందుకంటే 2013 నోటిఫికేషన్లో పెండింగ్ ఫలితాలు కొన్ని ఉంటాయి కదా, ఆ పెండింగ్ జాబ్స్కి సంబంధించి ఎస్సీ హిందీ పోస్టులకు మరి 2 హిందీ స్కూల్ అసిస్టెంట్ హిందీకి సంబంధించిన వాళ్ళను మరి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక వేకెన్సీ పోస్టులన్నీ కలిపి డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం. అంటే వీళ్ళందరూ వచ్చి ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయో అవన్నీ కలిపి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇక నెక్స్ట్ కానిస్టేబుల్ శిక్షణకు 30% అభ్యర్థులు డుమ్మా. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న ఉన్నతాధికారులు, కారణాలను అన్వేషిస్తున్న పోలీసు నియామక మండలి. బ్యాక్లాగ్ పోస్టులు భారీగా పెరిగే అవకాశం. తెలంగాణ మొత్తం మీద ఏ ఉద్యోగమైనా బ్యాక్లాగ్ లేకుండా చూసుకోవాలి. బ్యాక్లాగ్ అయితే రెండోసారి కూడా సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయాలి, థర్డ్ లిస్ట్ కూడా రిలీజ్ చేయాలి.
మరి వీళ్ళు ఎందుకు థర్డ్ లిస్టు ఇట్లా సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ రిలీజ్ చేస్తలేరు? సరే మరి ఎందుకు జాబులు జాయిన్ అవుతలేరు? నాకు తెలిసి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళు చాలామంది గురుకులాలకు సెలెక్ట్ అయ్యారు. దాంతోపాటు కొంతమంది అటు టీఎస్పీసీ ఉద్యోగాలకి సెలెక్ట్ అయ్యారు. ఇట్లాంటి కారణాల వల్ల మరి అభ్యర్థులు డుమ్మా అయితే కొట్టే అవకాశం అయితే ఉంది. సరే ఏది ఏమైనా ఆ బ్యాక్లాగులు లేకుండా తర్వాత ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి ఆ అవకాశం ఇస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సో ఇతర ఎస్సీ బీసీ మైనార్టీ సమీకృత గురుకులాలు కలెక్టర్ ఆఫీసులు కొత్తగా అయినాయి కదా, ఒకటే దగ్గర అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నట్టే గురుకులాలు కూడా ఎస్సీ బీసీ మైనార్టీ ఇట్లా అన్ని గురుకులాలు ఒకే దగ్గర ఉంటే ఎట్లుంటుంది అన్న ఆలోచన రూపమే మరి సమీకృత గురుకులాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు. సో ఒక దగ్గర ఒక గురుకులా కాకుండా ఒకటే దగ్గర 4 గురుకులాలు ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు. సో ఇలాంటి ప్లాన్ అనేది చాలా మంచిదే. కాకపోతే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఉన్న గురుకులాలు మంచిగా బిల్డింగ్లు కట్టించి ఉన్నాయి మంచిగా నడిపిస్తే బాగుంటుంది. ప్రభుత్వ స్కూళ్ళ గురించి పట్టించుకుంటారు అయ్యా బాబు అంటే వీళ్ళంతా జనాలు మనకు గురుకులాల మీద పడ్డారు. మరి గురుకులాలతో ఏం చేస్తారో మరి నాకు అర్థం కాకొచ్చింది. అన్ని కోట్లు పెట్టిన వాళ్ళు అదే మరి ప్రతి స్కూలుకు ప్రతి గ్రామంలో స్కూలు డెవలప్ చేసి మంచి బిల్డింగ్ వచ్చి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే పిల్లలు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి ఎందుకు వస్తుంది? బై మిస్టేక్ అసలు గురుకుల పాఠశాలలు ఎందుకోసము? ఏదో కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ప్రాంతానికి వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు చదువుకుంటారు. లోకల్లో ఊర్లో ఉండి చదువుకుంటా అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఉన్న ప్రభుత్వ స్కూళ్ళని డెవలప్ చేయాలి. ఫస్ట్ సౌకర్యాలు డెవలప్ చేయాలా, సౌకర్యాలు కల్పించాలా, మంచి వాతావరణంలో స్కూల్ కట్టియాలా, మంచి గ్రౌండ్లో ఏర్పాటు చేయాలా, గ్రంథాలయాలు లైబ్రరీలతో పాటు ఆటలు పీటీలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్ళ గురించి పట్టించుకోవడం నాదుడే లేకుండా పోయిండు. ఏమనంటే కొత్త గురుకులాలు కొత్త మోడల్ స్కూళ్ళు ఉన్నాయి. ఏం లాభం? అన్ని ఖాళీలే. గురుకులాలు ఉన్నాయి అన్ని ఖాళీలే. మనకంతా సగం మంది కాంట్రాక్టు లేదంటే అవుట్సోర్సింగ్ పద్ధతిలో వాళ్ళని తీసుకున్నారు. సో ఎంతటి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏం చేస్తారు? అంటున్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చివరి తేదీ తీసుకున్నట్టయితే ఏఆర్ఓ ఫిబ్రవరి 22, ఐసెల్ 100 టెక్నీషియన్ పోస్టులకు ఫిబ్రవరి 23 చివరి తేదీ, కోల్ఫీల్డ్ లిమిటెడ్ ఫిబ్రవరి 27, బాంబర్ అండ్ కంపెనీ లిమిటెడ్ మార్చి 1, ఎన్ఐఏ మార్చి 2, ఎస్బీఐ స్పెషల్ ఆఫీస్ పోస్టులకు మార్చి 4 లాస్ట్ తేదీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ మార్చి 6, ఆర్ఎఫ్సిఎల్ మార్చి 10, ఆర్ఎఫ్సిఎల్ 20 మేనేజర్ ట్రైనింగ్ పోస్టులు మార్చి 14, ఏపీపీఎస్సీ లైబ్రేరియన్ పోస్టులకు ఏప్రిల్ 16. సో ఈ డేట్లు అయితే చూసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి. సో వచ్చే వారంలో మెగా డిఎస్సి ప్రకటన, తెలంగాణలో వచ్చే వారంలో మెగా డిఎస్సి ప్రకటన రానుంది. అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 10,893 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ అని చెప్పేసి వార్త వచ్చింది. సో ఆల్మోస్ట్ 10,000 అంటే 11,000కు దగ్గరగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇవి కాకుండానే 1,523 పోస్టులు ఉన్నాయి కదా ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్. సో అది కూడా భర్తీ చేస్తారంట. సో అన్నీ కలిపి మరి 11,000 అని ఒకసారి అంటారు, 13,000 ఒకసారి అంటారు. ఏం మాట్లాడతారో ఏం అర్థం కాకుండా పోయింది. ఇక 9,000 పోస్టులకు మరో నోటిఫికేషన్. ఆర్ఆర్బీ 21 రైల్వే రీజన్ల పరిధిలో ఉన్న ఖాళీగా ఉన్న 9,000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఇటీవల షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు మార్చి 9 నుంచి ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సో రాత్రి పరీక్ష, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. సో జనరల్ అభ్యర్థులకు ఫీజు 500, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈబీసీ మహిళలకు, మాజీ సైనిక ఉద్యోగులకు, ట్రాన్స్జెండర్లకు ఫీజు 250, టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులకు జూలై 1, 2024 నాటికి 18 నుంచి 36 ఏళ్ళ ఏజ్ ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ళ మధ్య ఉండాలి, వయసు ఉండాలి. సో విద్యార్హతలు సిలబస్ గురించి మార్చి 9న విడుదలయ్యే పూర్తి స్థాయి నోటిఫికేషన్లో వెల్లడించనున్నారు. సో ఇట్లా మరి రైల్వే, ఆర్ఆర్బీ ఇట్లా గ్రూప్ 4 క్యాడర్ సంబంధించిన ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి మరి నేను ఈరోజు చెప్పినటువంటి అప్డేట్స్ అన్నమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెంటనే మన ఛానల్లో మరి జాయిన్ అయిపోయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జిటి ప్రిపేర్ అయ్యేవాళ్ళు
సో ఆన్లైన్ టెస్టులు రాయాలనుకునే వాళ్ళు మన ఛానల్లో అందుబాటులోనే రాసుకోవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. బాయ్.